ఈరోజే క్రెడే హైదరాబాద్ 14th ఎడిషన్ ఆఫ్ ప్రాపర్టీ షో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి మన హానరబుల్ సీఎం గారు రావాల్సి ఉండే. బట్ ఇప్పుడు మీ అందరికి కూడా తెలిసిందే, అసెంబ్లీ కార్యక్రమాలు కావడము ఇవన్నిటితోటి కూడా కొంచెం హెక్టిక్ ఉండడంతో వేరే మినిస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, బట్ వాళ్ళు రాలేకపోయి ఉన్నారు. బట్ దీనికంటే కూడా ఈరోజు రాకున్నా, ఎందుకంటే ఈరోజు అయ్యో రాలేదు గ్రేటర్ హైదరాబాద్ ప్రాపర్టీ షోకి, ఫస్ట్ టైం ఎవరు రాలేదని మీరు అందరు అనుకోకూడదు. సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దీనికి ఈ రోజుకి ఒక మంచి పునాది అనేది నిన్న జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అనుకోవచ్చు విత్ ద స్టేక్ హోల్డర్స్. అంటే ఆల్మోస్ట్ అందరూ హైదరాబాద్ నిర్మాణ రంగానికి సంబంధించిన బిల్డర్స్ అందరితోటి కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు. ఒక కాన్ఫరెన్స్ జరిగింది నిన్న. సో దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్ళు బట్టి ఇప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ ఉండడంతో కొంత నిర్మాణ రంగం మీద ఫోకస్ లేదనేది మనం అందరం అనుకున్నాము. బట్ అది ఉన్నా కూడా దానికి ప్యారలల్గా ఎలక్షన్లో కూడా తను బిజీ ఉన్నా కూడా గడిచిన 3-4 నెలల నుంచి హీఈస్ డూయింగ్ హిజ్ హోంవర్క్ అనమాట. అంటే ఒక కొత్త నేతగా, కొత్త లీడర్గా, లీడింగ్ ద తెలంగాణ అండ్ బీయింగ్ ఏ సీఎం, ఈ హ్యాస్ ఎ డిఫరెంట్ విజన్ అనమాట. సో తెలంగాణని విధంగా ఏ దిశ లోపల అభివృద్ధి చేయాలా, దాంతోపాటుగా ముఖ్యంగా హైదరాబాద్ని ఒక డిఫరెంట్ సిటీగా ప్రొజెక్ట్ చేయాలనే దాని మీద తనకి ఆలోచనలు ఉన్నాయి. సో ఆ ఆలోచనలకి నిన్న ఒక ప్రజెంటేషన్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వడం జరిగింది. సో ఒక న్యూ సిటీ, నెట్ జీరో సిటీ అనేది కూడా మనం నిన్న అక్కడ కందుకూరు దగ్గర అని చెప్పేసి ఫార్మసిటీ ఏరియా లోపల అనౌన్స్ చేస్తున్నారు. సో దానికి ఏ రకమైన ప్రణాళికలు చేస్తున్నారు, ఏ రకంగా నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు హీ గేవ్ మోర్ ఆఫ్ క్లారిటీ అనమాట. సో దీనికి ఈ పర్టికులర్ నిన్న మీటింగ్ గురించి ఒకటి కూడా చెప్పాలని అంటే, ఇప్పటి వరకు మనం అందరం కూడా అరే అంటే నిర్మాణ రంగం హైదరాబాద్ బాగుంది, బట్ ఇంకా ఫ్యూచర్లో ఎలా ఎదుగుతుంది, ఏమవుతుంది అనేది కొంత ఉన్నా కూడా నిన్న జరిగిన మీటింగ్ తర్వాత వీ హ్యాడ్ దట్ క్లారిటీ, ద కాన్ఫిడెన్స్ అబౌట్ ద గవర్నమెంట్, వాట్ దే ఆర్ రియలీ గోయింగ్ టు డూ, మేక్ ఇట్ హ్యాపెన్ ద నెక్స్ట్ 5 years అనమాట. ఒక విజన్ 2050 అనే ఒక ఆలోచన అది చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రియలీ హ్యాపెన్, ఒక మనకి ఇప్పటివరకు అనుకున్న గ్లోబల్ సిటీ అనేది రీచ్ కావడం అనేది పెద్ద ఇబ్బంది కాదు. సో దానికోసం అనేది చూసుకున్నా కూడా ఒక డిఫరెంట్ ఆలోచనలతోటి, అంటే ఒక హైడ్రా అనేది ఇంప్లిమెంట్ చేయడం అయితే తర్వాత జిహెచ్ఎంసీ పరిధి లోపల హైదరాబాద్కి సంబంధించినంత వరకు డెవలప్మెంట్ కోసం ఒక 10,000 కోట్ల అలాట్మెంట్ బడ్జెట్ లోపల చేయడం అయితే మెట్రో వర్క్స్ కానీ, సీవేజ్ ట్రీట్మెంట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కోసం ఒక 3,000 కోట్ల పైన పైచీలకు అలాట్ చేయడం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంకొక 3,000. తర్వాత ఇవన్నిటికంటే కూడా మెట్రో ఎక్స్పాన్షన్, ఎక్కడైతే అవసరాలకు అనుగుణంగా కావాలో డిఫరెంట్ కారిడార్స్ లోపల అనేది చేసుకుంటా కూడా ఒక దగ్గరగా చెప్పాలంటే ఒక 1,000 crores ఆఫ్ అలాట్మెంట్ హ్యాస్ బీన్ గివెన్ టు ద మెట్రో ఆల్సో. అంటే సమగ్రంగా చెప్పాలంటే ఓవరాల్గా హైదరాబాద్ గ్రోత్ కోసం ఒక 20,000 పైచిలకు అలాట్మెంట్ అనేది ఈ సంవత్సరానికి సరిపడా అలాట్ చేస్తున్నారు. సో దాంతోపాటుగా ముఖ్యంగా మనకి ఒక ఎదిగే సిటీ లోపల ఎలా అంటే మనకి మార్పు రావాలా, ఆ మార్పుకు పునాది ఒకటి చెప్పాలనంటే సిటీ సెంటర్ లోపల మూసీ ప్రక్షాళన అనేది ఒక 1,500 కోట్లు ఇప్పుడు అలాట్మెంట్ చేస్తున్నారు. దాన్ని కూడా దీర్ఘకాలిక ప్రణాళిక కింద 1,50,000 కోట్లతోటి ఒక ఆలోచన ఉన్నది. అది ఏ రకంగా అనేది ఇంకా కొంత వర్కౌట్ చేస్తున్నారు. ఇప్పటికీ వర్క్ స్టార్ట్ అయింది. దాంతోపాటుగా మనకన్నిటికంటే కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ ఇంకా ఎదిగే దిశ లోపల RRR అనేది చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. దానికోసం కూడా ఒక 1,500 కోట్లకు పైన అలాట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా మాకు నచ్చింది, నిర్మాణ రంగానికి నచ్చింది ఏంటంటే జిహెచ్ఎంసీ పరిధి పెంచి ORR వరకు ఒక 2,000 స్క్వేర్ మీటర్ల పైన ఒక జిహెచ్ఎంసీ పరిధికి తీసుకురావడం, దాన్ని డిఫరెంట్ జోన్స్ కింద చేయాలనేది ఒక ఆలోచన. తర్వాత ORR నుంచి RRR మధ్యలో వచ్చేసి HMDA పరిధి పెంచి దాంతోపాటుగా దాన్ని ఒక 4-5 డివిజన్స్ కింద చేసేసి అది కూడా ఒక డిసెంట్రలైజ్డ్గా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ లోపల కూడా చేయాలనే ఆలోచన ఉండడం రెండోది. ఇంకోటి కూడా చెప్పాలనంటే మనకి ఏదైతే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ గ్రోత్ ఉండాలనుకుంటామో, ఇక్కడ నేషనల్గా సెంట్రల్ డిఫెన్స్ మినిస్ట్రీతో మాట్లాడి రాజీవ్ రహదారికి సంబంధించినంత వరకు ఎలివేటెడ్ కారిడార్ ఒకటి, తర్వాత ప్యారడైజ్ నుంచి కొంపెల్లి వైపు కూడా ఒక ఎలివేటెడ్ కారిడార్ కానీ దాన్ని కూడా అనౌన్స్ చేయడం అనేది ఇవన్నిటికీ ఏమవుతుందంటే ఒక మార్పుకు పునాది అని మనం అనుకోవచ్చు. దాంతోపాటుగా ఇంకా ముఖ్యంగా చెప్పాలని అనుకున్నప్పుడు ఓవరాల్గా
అంటే ఒక ఫార్మా సిటీ దగ్గర ఇప్పుడు ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో నెట్ జీరో సిటీ, దాంతో పాటుగా ఏఐసిటీ ఒక 200 ఏకర్స్ లోపల అనేది నెక్స్ట్ లెవెల్. మనకు ఐటీ రంగమే మనం ఇప్పటివరకు హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ఏఐసిటీ కోసం 200 ఎకరాలు అలాట్ చేయడంతో ప్రపంచం లోపలే మనమే ముందుండబోతామన్నాను అనమాట. నిన్న జరిగిన ఒక మా సమావేశం లోపల ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర మంత్రుల ఆలోచనలు ఒక దిశ, అంటే ముందు ముందు హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రగతి ఎలా ఉండబోతుందనే దాని మీద కూడా చాలా స్పష్టత వచ్చింది. మాకు కూడా ఉన్న కొన్ని కన్సర్న్స్ అన్నమాట. ఇంకా నిర్మాణ రంగం ఎదగాలనుకుంటే కొన్ని కొన్ని ఆలోచనలు మాకుంటే మేము షేర్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా స్పందించారు. ఎప్పుడు కూడా అభివృద్ధి, నిర్మాణ రంగం అభివృద్ధి బాగున్నప్పుడే రాష్ట్ర ప్రగతి బాగుంటుందని చెప్పేసి కలిసి పనిచేద్దామని, ఇంకా ముందు ముందు నిర్మాణ రంగాన్ని ఇంకా ఎదిగే దిశగా ఎలా చేయాలనే దాని మీద తన ఎప్పుడు కూడా మాతో పాటు ఉంటారని చెప్పున్నారు. దానికి నిర్మాణ రంగం తరపున, ముఖ్యంగా మా క్రీడా హైదరాబాద్ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ, అందరికి కూడా ఈరోజు ప్రాపర్టీ షోకి వీలైనంత లోపల అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. రాలేకపోయినా కూడా క్లోజింగ్ సెరమనీకి కూడా అందరూ వస్తారు. అగైన్ ఏది ఇంకా ముందు ముందు వెళ్ళే దిశ లోపల ఏం చేయబోతున్నారనే ఆలోచనలు మీ అందరికి వస్తాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాపర్టీ షో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎందుకనంటే ఒక 8,000 స్క్వేర్ మీటర్లో, అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1,00,000 స్క్వేర్ ఫీట్. ఇటువంటి ప్రిమిసెస్ లోపల హైదరాబాద్ వెస్టర్న్ పార్ట్కి సంబంధించినంత వరకు ప్రాపర్టీస్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ మీకు ఇల్లు అనేది 10 జాగాలు, సిటీ అంతా తిరగాలంటే మీకు సమయం సరిపోదు. ఈ 3 రోజులలో, ఈ రోజు రేపు ఎల్లుండి జరిగే ఈ కార్యక్రమానికి తప్పకుండా విజిట్గా చేయండి. చాలా మంచి ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి. బ్యాంకర్స్ ఉన్నారు, స్పాట్ అప్రూవల్స్ ఉంటాయి. సో దానికంటే కూడా వాళ్ళు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. తర్వాత రేట్ కన్సెషన్స్ ఉంటాయి. లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇయర్. అందుకే మళ్ళీ అందరికీ మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ మేము ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేయండి. ఇల్లు అనే మీ కళని సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.